రోజు శుభదాయకమైనటువంటి సూచన ఏంటంటే గ్రామ పెద్దలందరూ కూడా ఒకే మాట మీద ఉండడం మాకు చాలా కుతూహలం, సంతోషం, ఆనందం. కారణం ఏంటంటే గుడి బడి ఇవి రాజకీయాలకి అతీతం. గుడి బడి అంటే గురునానక్ ఒక మాట అంటాడు, నీకు భగవంతుడు ప్రత్యక్షమై ఏం కోరుకుంటావంటే ఒక గురువుని కోరుకుంటాను అంటే, ఏం దేవుని కోరుకోవు అంటే దేవుడు ఎలా ఉంటాడో గురువు చెప్తాడు కాబట్టి అందుకే నాకు గురువు కావాలి అని. కాబట్టి ఈ పాఠశాల గుడి దగ్గర మాత్రం ఐకమత్యంగా ఉండడం. ముసిరిపల్లి నేను 2021 చూస్తాను. ఇది నాకు చాలా సంతోషకరమైన విషయం. బయట ఎలా ఉన్నా స్కూల్లోకి వచ్చేటప్పుడు మాత్రం ఒక అన్నదమ్ముల్లాగా ఒక చక్కగా ఒక బంధుత్వాలతో కలిసిపోయి పాఠశాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. అలాగని వాళ్ళు అనడానికైతే ఏం లేదు, సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు. ఇంకా ఒక్కసారి డూ ఆర్ డై ప్రయత్నం చేస్తారని పెద్దలకు మా మనవి. అయితే ఈ అన్నింటి మీద మాట్లాడారు. పిల్లలకు ముఖ్యంగా ఈరోజు ఎన్నో గణతంత్ర దినోత్సవమా? 77 మరి స్వాతంత్రం వచ్చింది కదా, మళ్ళీ ఎందుకు జెండా ఎగరేయాలి? అసలు స్వాతంత్రం అంటే ఏంటి? ఇప్పుడు చాలా మన మాస్టర్లు అందరూ తెలిపారు. స్వాతంత్రం అంటే ఏంటి, గణతంత్రం అంటే, ఇండిపెండెన్స్ అంటే ఏంటి, రిపబ్లిక్ డే అంటే. 4 వేరువేరా, 4 ఒకటేనా? చెప్పాలా? ఇండిపెండెన్స్ అన్నా స్వాతంత్ర్యం అన్నా ఒకటే. ఒకటి ఇంగ్లీష్ పదం, ఒకటి తెలుగు పదం. గణతంత్రం అన్నా రిపబ్లిక్ డే అన్నా ఒకటే, ఒక ఇంగ్లీష్ పదం. ఈ 4 పదాలు అర్థం తెలుసుకుంటే మనం ఈరోజు ఇక్కడ ఎందుకు కూర్చున్నామో తెలుసుకోవాలి. 1947 ఆగస్టు 14న పాకిస్తాన్ విడిపోయింది మన అఖండ భారతదేశం. 14వ తారీఖు 12 గంటల తర్వాత ఒక్కరోజు అలా ముందు స్వాతంత్రం వచ్చింది. ఆ ఒక్కరోజు తర్వాత మనం 12 తర్వాత మనకి దేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్ర్యం అంటే ఏంటి? అంతకుముందు లేదా? ఉందా లేదా? అంతకుముందు బ్రిటిష్ వారి చేతిలో ఉంది మన దేశం. అది సూర్యుడు అస్తమించని సామ్రాజ్యంలో కూడా చుట్టుకుపోయాడు. చిన్న దీవే. ఈ చిన్న దీవి సూర్యుడు అస్తమించినటువంటి రాజ్యాల్లో కూడా దూసిపోయి ప్రపంచాన్ని ఏకఛత్రాధిపతిని లాక్కొస్తారు బ్రిటిష్ వాళ్ళు. అలాంటి వాళ్ళు మన 250 సంవత్సరాలు సుమారుగా మన స్వేచ్ఛ, స్వతంత్రం ఇవన్నీ లేకుండా మనం ఒక బానిసగా ఇబ్బంది పెట్టారు. ఆ పోరాటంలో నేను ఈరోజు మాట్లాడుకోవాలి మాట. ఆ పోరాటంలో ఎందరో స్త్రీమణులు, ఎందరో స్వాతంత్ర వీరులు, విప్లవకారులు ఆ రక్తాన్ని దారపోసి దేశం కోసం ప్రాణాలు అర్పించడం. అది ఇక్కడ మనం పిల్లలు జాగ్రత్త వినాలి. చాక్లెట్లు, బిల్లలు ఎప్పుడైనా ఉంటాయి, కానీ వీళ్ళు రక్తాన్ని దారపోసి దేశం కోసం దారపోసారు. కారణం వచ్చే తరం బాగుండాలని. చూడండి, విప్లవాలు ఎప్పుడు కూడా విప్లవం చేసినోడికి ఉపయోగపడతాయి, తర్వాత తరం వాళ్ళకి ఉపయోగపడతాయి. ఈరోజు మనం స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఇలా కూర్చున్నామంటే నిజంగా మహానుభావుల యొక్క దయ. 1919 ఏప్రిల్ 13వ తారీఖున జలియన్వాలా బాగ్ మనలాగా ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసుకున్నారు పంజాబ్లో. ఆ సమావేశంలో ఏం చేశారంటే, జనరల్ డయ్యర్ అనేవాడు ఒకటే ద్వారం పెట్టెలు కాల్చినట్టు కాల్చేశాడు. కొన్ని వందల మంది గాయాలయ్యారు, స్త్రీమణులు చనిపోయారు, పిల్లల్ని చంపేశారు. నూతులో దూకిస్తున్నా కూడా ఆ దూకులను కూడా కాల్చి చంపేశారు. ఒకే ఒక మిగిలిన అందులో పడి ఇప్పుడు బతుకుతా లేదని చూస్తే వాళ్ళని వదల. అంతా చంపడమే కాకుండా మన హీనాధహీనంగా చూసారు. అసలు మన మనుషులు కాదన్నట్టే బిహేవ్ చేశారు. వాళ్ళు పశువులు అన్నారు, పాములు పట్టుకునేవాళ్ళు, వాళ్ళకి జ్ఞానం లేదన్నారు, సంస్కారం లేదన్నారు. కానీ ఇంత నీచాతినీచంగా మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కాబట్టి ఆ రోజు భగత్ సింగ్ కావచ్చు 23 సంవత్సరాలు, పట్టుమని 23 సంవత్సరాలు కూడా లేదు, కానీ పార్లమెంటుపై బాంబు వేసి అక్కడే కూర్చున్నాడు. ఏం చేసుకుంటారో చేసుకోనంటే తన శరీరాన్ని ముక్కలా నరికేసి అది కనబడకుండా ఉండాలని ఆ నదిలో వదిలేశారు. సుభాష్ చంద్రబోస్ నిజంగా ఇవాళ స్వాతంత్రం వచ్చిందంటే కారణం సుభాష్ చంద్రబోస్. చాలా రుణపడి ఉన్నాం మనం. దేశం కాని దేశం సింగపూర్ వెళ్ళి అక్కడ ఆజాద్ హింద్ ఫౌజ్ని ఏర్పాటు చేసి అక్కడ మనం
మన ఇండియన్స్ ఎవరైతే మొదటి ప్రపంచ యుద్ధంలో బందీలై ఉన్నారో, రెండో ప్రపంచ యుద్ధంలో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక ఆజాద్ హింద్ ఫౌజ్ని చేసి బ్రిటిష్ వారి గుండెల్లో రైలు పరిగెత్తించిన మాత్రం సుభాష్ చంద్రబోస్. నిజంగా పక్కా చెప్పాలంటే సుభాష్ చంద్రబోస్ వాళ్ళు మన స్వాతంత్రం వచ్చింది. బలప్రయోగం పన్నుకు పన్ను కంటుకు కన్ను అని వాళ్ళని ముచ్చెమటలు పట్టించారు. ఆ తర్వాత ఈ గాంధీ వీళ్ళందరూ, అలాగే వీరపాండ్యన్ ఉరేసుకొని చనిపోయాడు నా దేశం కోసం. అల్లూరి సీతారామరాజు నేను ఒక్కడు చనిపోతే కొన్ని వందల మంది విప్లవకారులు పుట్టుకొస్తారు. నా దేశం, నా స్వేచ్ఛ స్వతంత్రం కోసం ఉన్నామే తప్ప బానిసగా బతకూడదని అందరూ చరిత్ర కథనాన్ని. సుభాష్ చంద్రబోస్ యొక్క సుశీరాలు ఆవిడ్ని బంధించి స్థనం కోసారు. సుభాష్ చంద్రబోస్ ఎక్కడ ఉన్నాడంటే నా గుండెల్లో ఉన్నాడు. తీసుకెళ్ళి శ్రీమన్నైనా చూడకుండా కత్తితో ఆ స్థనం చుట్టూరు కోసి రక్తాన్ని చిందించి ఏది చూపించింది సుభాష్ చంద్రబోస్. ఇలాగా చిన్నపిల్లలు కావచ్చు ఎందరో మానభంగాలు చేశారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. విభజించి పాలించి మనల్ని ఒక పశువుల కింద హీనాదిహీనంగా చూశారని. అందుకే విప్లవకారులు వాళ్ళు రక్తాన్ని ధారబోసి ఆ రక్తపు స్వేచ్ఛావాయువులు మీదకెళ్తే ఆ 1947 తర్వాత వీళ్ళందరూ పోరాటమే బ్రిటిష్ వాళ్ళు వదిలి వెళ్ళిపోయారు మన దేశాన్ని. ఇంకా మేము పరిపాలించలేమని అంతా వెళ్ళిపోయింది. స్వేచ్ఛ స్వతంత్రాలు మనకి ఇచ్చారు. అంటే ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, వాళ్ళు ఇంటిని వేరు చేశారంతే, వేరే అన్నారు. అంతా వాళ్ళు వండుకోవడానికి సామాగ్రి ఉండాలి, ఇల్లు ఉండాలి, ఏది ఎలాగుండాలి, ఏ భూమి ఎలాగుండాలి పంచుకోవాలి కదా నియమాల ప్రకారం. ఆ నియమ నిబంధనల రూపకల్పనే రాజ్యాంగం. ఓకే, వాళ్ళు అప్పటి వరకు పరిపాలించినటువంటి ప్రకారం ఉంచాం. మరి స్వేచ్ఛ వచ్చింది, స్వతంత్రం వచ్చింది, ఇండిపెండెన్స్ వచ్చింది. మరి అంటే సొంత తంత్రం అంటే ఆలోచన, మన ఆలోచన ప్రకారం మనం పరిపాలించుకోవాలి స్వాతంత్రం. అది ఇండిపెండెన్స్ అంటే మన ఆలోచన ప్రకారం మనం పరిపాలించాలి. మరి అప్పటి వరకు లేదా? లేదు, బ్రిటిష్ వారి ఆలోచనలు అనుకోలేదా పరిపాలించాలి. ఇది ముందు ఈ పదాలు తెలియాలి. 2 నిమిషాలు లేట్ అయినా ఈ పదాలకు అర్థం తెలియాలి. ఇంత ఆ రక్తపు ధారపోసినటువంటి ఆ స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవాలి. అందుకే జెండా ఉంది. నాకైతే ఆ 3 జెండాల్లో మాత్రం వాళ్ళ రక్తపు టేరులు కనబడుతున్నాయి. వాళ్ళు ఈ దేశం కోసం ప్రాణాలు ఎత్తించినటువంటి శరీర అవయవాలు ఎందరో నినాదహీనంగా పిల్లల్ని బూట్లతో తన్ని మనల్ని చిత్రహింసలు పెట్టినటువంటి ఆ బాధల్లా కనబడుతున్నాయి. ఆ స్వాతంత్ర జెండాకున్న పవర్ అది. కాబట్టి ఈ స్వాతంత్ర దినోత్సవం అయిపోతాగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మరి ఎలా రాయాలి? సరే స్వాతంత్రం వచ్చింది, మరి ఎలా పరిపాలించుకోవాలి అని కూర్చుంటే